హాయ్ అండి, అందరు బాగున్నారు. ఈరోజైతే కర్రీ అనండి. చూడండి, 2 వంకాయలు తీసుకున్నాను, టమోటా. ఇవి అయితే పచ్చి టమోటాలండి, మా మిద్దె పైన ఉన్నాయి. అవి అయితే 2 కోసేస్తున్నారనేసి ఎత్తుకొచ్చాను. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, చింతపండు, మామిడికాయ కూడా సగం వేసుకున్నామండి. ఇదైతే మంచుకి ఇలాగ పోయిందండి. తోట దగ్గర నుంచి అయితే తెచ్చారు. పైనంతా తీసేసుకొని లోపలది మాత్రమే వాడుకున్నాము. ఇప్పుడైతే వంకాయ బజ్జీ అయితే చేసేసుకున్నామండి. రైస్కి అయితే బియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ తరుక్కుందామండి. వేసానండి, ఉప్పు మితంగా వేసుకుందాము. పసుపు కూడా వేసుకున్నామండి. ఇప్పుడే ఇదిగో మామిడికాయ అయితే బొబ్బరు తీసేసి నీట్గా తరిగానండి. వంకాయలు అయితే ఇట్లా వాష్ చేసుకుంటున్నాను. అన్నీ తరిగి వేసుకున్నామండి. అయితే వేసాం కదా, అందుకనేసి చింతపండు అయితే కొంచెం వేసుకున్నామండి. ఇప్పుడు ఇంక వాటర్ పోసేసుకున్నామండి. స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసానండి. మెంతాకండి, ఇది ఆ రోజు చెప్పాను కదా ఇలా పోసానని. ఇది కూడా కొంచెం తీసుకుందామండి. తిరమాతలు చాలా బాగుంటుంది. ఇది తిరమాతలు వేసుకుందామండి. ఈసారి పప్పు చేస్తానండి, అప్పుడైతే పెడతాను వీడియో. అతకైతే రెడీ చేసేసుకున్నానండి. ఇదైతే ఉడుకుతూ ఉంది. కూడా పెట్టేశానండి. ఫ్రెండ్స్, జొన్నలు ఇవి నిన్నైతే పొద్దున్న 10కి నానబెట్టానండి. ఈరోజు 9:40 ఉడకబెట్టానండి. 10 విజలు పెట్టినా కానీ ఈ విధంగానే ఉన్నాయండి. కానీ ఎప్పుడైనా నెలకోసారి ఉడకేసుకొని ఉడకబెట్టుకొని అవి అయితే స్నాక్స్ లాగా తింటామండి. ఆరోగ్యానికి చాలా మంచిది. బజ్జీ అయితే ఉడికిపోతుంది, అన్నం కూడా ఉడుకుతుందండి. అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేసుకుందాం, ఇన్నిచ్చేసుకుందామండి. అయిపోయిందండి, బాగా ఇన్నిచ్చేసాను. వేసేసానండి. ఇగో పోపు గింజలు వేసేసుకుందాము. ఇగోండి ఉప్పు మిరపకాయలు. ఇవి ఒక్కొక్క సైడ్ అయితే చల్ల మిరపకాయలని కూడా అంటారండి. వీటిని మన సైడ్ అయితే ఉప్పు మిరపకాయలని అంటామండి. వేయించుకుందామండి. కరివేపాకు, కస్తూరి మేతి, ఎర్రగడ్డ అయితే వేసేసుకున్నామండి. బజ్జీ రెడీ అయిపోయింది. తిరమాత కూడా వేసాను. అన్నం కూడా వేడి వేడి అన్నం అయిపోయిందండి. ఈరోజైతే ఉడియాలు ఏం చేస్తాను నంచుకోవడానికి. పెరుగు కూడా ఉందండి. ఈరోజైతే నా వంట మరి ఇంతేనండి. పొద్దునైతే మా బాబుకి ఫ్రైడ్ రైస్ చేసాను. ఇప్పుడైతే ఇంట్లోకి వేడిగా చేశానండి. మరి ఉంటానండి. బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.